యేసుక్రీస్తు మహోన్నతమైన సర్వశక్తి కలిగిన పుణ్యనామములో ఈ మొదటి ఆరాధనలో పాలు పొందిన దేవుని ప్రియులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. అలాగే ప్రత్యక్ష ప్రసారంలో చూస్తూ ఉన్న భక్తులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని మహాకృప, వాత్సల్యము, అలాగే మీ అందరి ప్రార్థనను బట్టి మొన్న బుధవారం, గురువారం ఆ 2 రోజుల పాటు చెన్నై పట్టణంలో క్రొత్త పాటల ఆల్బమ్ సిద్ధపాటు జరిగింది. సేవకులు అందరం వెళ్ళి కీర్తనలు పాడి రావడానికి ప్రభు సహాయం చేశారు. మొత్తం ఒక 7 పాటలు క్రొత్త సంవత్సరం పాటతో కలిపితే 8 పాటలు క్రొత్త ఆల్బమ్ కమలాకర్ అన్న శ్రావ్యమైన సంగీతాన్ని సమకూర్చారు. అలాగే 2 నెలలుగా మనం ప్రార్థన చేస్తూ వచ్చాం. చక్కటి ఆధ్యాత్మిక సాహిత్యాన్ని, ఆనంద రాగాలతో కూడిన పాటలు ఈ ఏడాది కూడా ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నారు. అంతా అయిపోయింది. ఇక రేపు రాబోయే 4 రోజుల్లో మీ భాషలో చెప్పాలంటే తాళింపేసి దించేయడం. ఇక హల్లెలూయా. తాలింపు లేని కూర బాగుంటుందంటారా? అంచేత కూర ఎంత చెత్తగా చేసినా తాలింపే 4 వీధుల వరకు ముక్కు పుటాలు పగిలిపోయేటట్లుగా వెళుతూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఫిబ్రవరి 1వ తేదీ ప్రారంభించాం. గుడారాల పండుగల నిమిత్తం ప్రతిరోజు సాయంకాలం హోసన్నా మందిరాలన్నింటా ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. మీకు తెలుసు ఆ సంగతి. ఇప్పుడు ఈ రోజు నుంచి కూడా కొనసాగుతాయి. ఎప్పటి వరకు అంటే 29 వరకు. ఇక 1, 2, 3వ తేదీ మధ్యాహ్నం వరకు ఉపవాస ప్రార్థనలు. అయితే మనకున్న పద్ధతి ప్రకారం రాజమండ్రి అయితే 1వ తేదీ ఉదయం 9 గంటలకి వాగ్దాన సందేశ కూడిక, సాయంకాలం 6 గంటలకి యథావిధిగా ఫాస్టింగ్ ప్రేయర్స్ జరుగుతాయి. ఈ విషయాలు వీళ్ళు వెంట మీకు సవివరంగా సేవకులు మీకు తెలియపరుస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పటికే గుడారాల పండుగ పనులు విస్తారంగా జరుగుతూ ఉన్నాయి. రాత్రి మగళ్ళు వేల మంది సేవకులు, వందల మంది విశ్వాసులు గ్రౌండ్లో వర్క్ చేస్తున్నారు. కేవలం గ్రౌండ్లోనే కాదు, చాలా పనులు ఉన్నాయి. అవన్నీ జరుగుతూ ఉన్నాయి. అవన్నీ ఎక్కడ ఏ విధమైన ఆటంకాలు లేకుండా, ఒత్తిడులు లేకుండా క్రమముగాను మర్యాదగాను దేవుని మహిమ వెల్లడిపరచబడేటట్లుగా ప్రతి కార్యాన్ని ప్రభువే భారమెత్తి నడిపించును గాక. గత వారం 10 రోజుల క్రితం ఇక్కడ అబ్రహాము కూడా అనౌన్స్ చేస్తున్నాడు. చాలామంది
ఈ గుడారాల పండగలకు సంబంధించిన యాడ్, గుడారాల పండగలకు సంబంధించిన పోస్టర్ ఎవళ్ళ పాటికి వాళ్ళు యూట్యూబ్లో పెట్టేసి సహకరించమని అడుగుతున్నట్లుగా తెలిసింది మా వరకు వచ్చే. అందుకనే 10 రోజుల క్రితం అబ్రహాంతో చెప్పాను, ఇట్లా అనౌన్స్ చేసి పెట్టండి అని. తెలుసు పరిచర్య ఎవరిదో, ఎవరు చేస్తున్నారో, ఎవరిది హోస్తున్నా మినిస్ట్రీస్ మీకు తెలుసు. ఎవరు పడితే వాళ్ళు పేరుకు ముందు హోస్తున్నా, పేరు తర్వాత హోస్తున్నా అని పెట్టేసి అట్లాంటివన్నీ మీరు వివేచించాలి, గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగును గాక. యేసన్న గారు అంటూ ఉంటారు కదా, తెల్లగా ఉన్నవన్నీ జిల్లేడు పాలు, జిల్లేడు పాలు కూడా తెల్లగానే ఉంటాయి, జాగ్రత్త అని చెప్తూ ఉంటారు. అందుచేత భారభరితమైన పరిచర్య ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు ఎక్కడ ఏది తక్కువ కాకుండా మిగిలేటట్లుగానే ప్రభు చేస్తున్నారు. హల్లెలూయా. ఎబినేజర్, శామ్యుయల్ అంటారు కదా, ఇప్పటి వరకు దేవుడైన యెహోవా మనకు, ఇప్పటి వరకే కాదు ఆయన రాకడ పర్యంతం వరకు, కొంచెం రాకడ పర్యంతం వరకు కూడా మనకు సహాయం చేయును గాక.